అలాంటి ఒక అద్భుతమైన పౌరాణిక కథ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అదే వినాయకుడి జననం వృత్తాంతం. ఇందులో ఒక తల్లి ప్రేమ, ఒక కొడుకు ॐ అచంచలమైన భక్తి, చివరికి गणपतये యావత్ नमः। విశ్వాన్నే కదిలించిన ఒక సంఘటన ఉన్నాయి. పదండి ఆ కథలోకి వెళ్దాం. ఊహించుకోండి, కైలాస పర్వతం అంతా నిశ్శబ్దం, మంచు కొండలు ఏవో ప్రాచీన రహస్యాలు గుసగుసలాడుతున్నట్టుగా ఉంది. అలాంటి ఒక పవిత్రమైన ప్రశాంతమైన చోట మన కథ మొదలవుతుంది. ఈ కథలో మొదటి పాత్ర పార్వతీదేవి. తనకంటూ ఒక నమ్మకమైన కావలివాడు కావాలి, తన ఆజ్ఞను తప్ప మరేదీ పట్టించుకోనివాడు కావాలనిపించింది ఆమెకు. అంతే, తన దివ్య సంకల్పంతోనే ఒక అద్భుతాన్ని సృష్టించాలనుకుంది. మరి ఆ సృష్టి ఎలా జరిగిందంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ముందుగా పార్వతీదేవి తన శరీరానికి పోసుకున్న పసుపు, గంధపు ముద్దను తీసుకుని, తర్వాత ఒక తల్లి ప్రేమతో తన దివ్య శక్తిని జోడించి ఆ ముద్దతో ఒక చిన్న బాలుడి రూపాన్ని అచ్చం ఒక శిల్పంలా తీర్చిదిద్దింది. ఇక చివరిగా తన ప్రాణశక్తిని ఆ రూపంలో నింపుని ఆ మట్టి బొమ్మకు జీవం పోసింది. అంతే, అలా ప్రాణం పోసుకున్న ఆ బాలుడికి పార్వతీదేవి ఒక చిన్న కానీ చాలా ఖచ్చితమైన ఆజ్ఞ ఇచ్చింది. ఆయన, నేను స్నానం చేసి వచ్చేంత వరకు ఈ ద్వారం దగ్గర నువ్వే కావాలి. గుర్తుపెట్టుకో, ఎవ్వరినీ లోపలికి రానివ్వద్దు, ఎవ్వరిని. ఆ బాలుడు వెంటనే బదిలిచ్చాడు. అతని మాటల్లో స్వచ్ఛమైన భక్తి తప్ప మరేమీ లేదు. సరే అమ్మా, ఈ ఆజ్ఞే నాకు శిరోధార్యం. సరిగ్గా ఈ మాటలే రాబోయే పెను తుఫానుకు నాంది పలికాయి. ఇప్పుడు కథలో అసలు మలుపు. ఇక్కడే రెండు విధులు, రెండు శక్తివంతమైన, రెండు సరైనవే అయిన విధులు ఒకే చోట ఒకే ద్వారం దగ్గర కనపడబోతున్నాయి. దాని ఫలితం ఏంటో తెలుసా? ఒక పెద్ద సంఘర్షణ. ఈ కథలో అసలు గొప్పతనం ఏంటంటే, ఇక్కడ పోరాటం మంచికి చెడుకు మధ్య కాదు, అస్సలు కాదు. ఇది రెండు సరైన విధులకు మధ్య జరిగిన పోరాటం. ఒకవైపు ఆ బాలుడు నాకు మా అమ్మ ఆజ్ఞ మాత్రమే తెలుసు అని నిలబడ్డాడు. మరోవైపు శివుడు, నేను ఆమె భర్తను, ఈ కైలాసానికి అధిపతిని, నన్నెలా ఆపుతావు అని అంటున్నాడు. చూసారా, ఇద్దరిది సరైన వాదనే. సరే, ముందుగా శివుడి పరివారమైన గణాలు వచ్చారు. లోపలికి వెళ్ళాలని చాలా ప్రయత్నించారు. కానీ ఏం లాభం? సాక్షాత్తు దేవి సంకల్పంతో పుట్టిన ఆ బాలుడి ముందు వాళ్ళు నిలవలేకపోయారు. వాళ్ళందరినీ అవలీలగా వెనక్కి నెట్టేశాడు. అతని శక్తి అలాంటిది. ఒక చిన్న బాలుడి పట్టుదల ఏకంగా విశ్వనియమాలకే సవాలు విసిరినట్టయింది. ఇక ఆ తర్వాత జరిగిన ఆగ్రహ క్షణంలో ఎవ్వరూ ఊహించనిది, సృష్టి గతిని మార్చేసేది జరగబోతోంది. అంతే, ఆ ప్రశాంతమైన కైలాసం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. శివుడి కోపం కట్టలు తెంచుకుంది. ఆయన చేతిలోని త్రిశూలం ఒక్కసారిగా మెరిసింది. ఆ క్షణం తీరని నష్టం జరిగిపోయింది. స్నానం ముగించి బయటకు వచ్చిన పార్వతీదేవికి ప్రాణం లేని తన కుమారుడు కనిపించాడు. ఆమె దుఃఖం ప్రళయంగా మారింది. ఆమె గొంతులోంచి వచ్చిన ఆ ఒక్క మాట కైలాసాన్నే కదిపేసింది. నా బిడ్డను తాకిందెవరు? జగన్మాత, ఆ ఆది పరాశక్తి శపథం చేసింది. తన కొడుకును తిరిగి బతికించకపోతే ఈ సృష్టి మొత్తాన్ని తన ఆగ్రహాగ్నిలో భస్మం చేస్తానని ప్రకటించింది. అంటే ఇప్పుడు యావత్ సృష్టి మనుగడే ప్రమాదంలో పడింది. సృష్టి మొత్తం నాశనం అంచున నిలబడింది. ఈ మహా విపత్తును ఎలా ఆపాలి? దేవతలందరూ వేడుకుంటున్నారు. శివుడు పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాడు. ఆ సమయంలో సృష్టిని కాపాడటానికి ఒక తల్లి కొన్ని షరతులు పెట్టింది. పార్వతీదేవి ఆగ్రహాన్ని చల్లార్చడం ఎవరి వల్ల కాలేదు. సృష్టిని కాపాడాలంటే ఆమె శాంతించాలి. అందుకోసం ఆమె రెండు తిరుగులేని షరతులు పెట్టింది. అవి కేవలం షరతులు కావు, అవి సృష్టికి కొత్త మార్గాన్ని చూపే శాసనాలు. ఆ రెండు షరతులు ఏంటంటే, మొదటిది, తన కుమారుడిని ఎలాగైనా సరే తిరిగి బతికించాలి. ఇక రెండవది, ఇక నుంచి ఏ శుభకార్యం మొదలైనా సరే దేవతలందరికన్నా ముందు తన కుమారుడికే తొలి పూజ జరగాలి. చూశారా, ఈ షరతులు కేవలం తన బిడ్డను బతికించడానికే కాదు, అతనికి శాశ్వతమైన దైవత్వాన్ని ఇవ్వడానికి కూడా. వెంటనే శివుడు ఆజ్ఞాపించాడు. గణాలు భూలోకమంతా వెతికారు, తల్లికి దూరంగా ఒంటరిగా ఉన్న మొదటి జీవి తల కోసం. వాళ్ళకి ఒక ఏనుగు పిల్ల కనిపించింది. వాళ్ళు దాని తలను తీసుకువచ్చారు. అయితే ఇది యాదృచ్ఛికం కాదు. ఏనుగు క్రూరత్వం లేని బలానికి, గర్వం లేని జ్ఞానానికి చిహ్నం. ఒక దేవుడికి ఉండాల్సిన లక్షణాలు అవే కదా.
ఇప్పుడు ఆ ఏనుగు శిరస్సుతో ఒక అద్భుతం జరగబోతోంది. ఒక కొత్త దైవ స్వరూపం, అందరికీ ఆరాధ్య దైవం ఆవిర్భవించబోతోంది. ఆయనే గణేశుడు. శివుడు ఆ బాలుడి శరీరానికి ఏనుగు శిరస్సును అతికించి తన దివ్య శక్తితో ప్రాణం పోశాడు. అప్పుడు ఆయనే స్వయంగా దీవించాడు. ఈ రోజు నుంచి నువ్వు నా గణాలకు అధిపతివి. అందుకే నీ పేరు గణేశుడు, గణపతి. శుభకార్యాలకు అధిదేవతవు, విజ్ఞానాలను తొలగించే విఘ్నేశ్వరుడవు, జ్ఞానానికి ప్రభువువి అని. ఆ క్షణం నుంచి వినాయకుడికి ఒక శాశ్వతమైన స్థానం లభించింది. ప్రతి పూజలోనూ మొదటి పేరు ఆయనదే. విజయం కావాలనుకునే వాళ్ళందరూ ఆయన్నే పూజిస్తారు. ఆ ఏనుగు తల, విరిగిన దంతం, ఇవే ఆయన గుర్తులు. అన్నింటికి మించి జీవితంలో ప్రతి పనుల్లో, గణపతి ప్రతి గడప దగ్గర మనల్ని బప్పా కాపాడే మోరియా. దేవుడిగా నిలిచిపోయాడు. ఇంతకీ ఈ కథ మనకి ఏం చెప్తోంది? గణపతి ఒక రాజైన బప్పా మోరియా. భక్తితో కలిసినప్పుడు ఎదురయ్యే అడ్డంకులే, ఆటంకాలే కొత్త అవకాశాలకు, అనుగ్రహానికి ద్వారాలుగా ఇలా మారతాయి. ఒకసారి ఆలోచించండి.